యాక్సెసరీస్లోనే మనకి క్యాల్కులేటర్ అనే చిన్న అప్లికేషన్ ఉంది. సో మనకి ఇప్పుడు కనిపిస్తున్నది స్టాండర్డ్ క్యాల్కులేటర్. మీరు మామూలు క్యాల్కులేటర్ని ఆపరేట్ చేసినట్టే దీన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 4 = అని ప్రెస్ చేయండి. రిజల్ట్ పైన టెక్స్ట్ బాక్స్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ఆప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఫుల్ క్యాల్కులేటర్ కావాలనుకోండి, సైంటిఫికల్ క్యాల్కులేటర్, వ్యూలోకి వెళ్ళి సైంటిఫిక్ అని తీసుకోండి. సో మీకు అన్ని ఆప్షన్స్, ఈ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అయితే మీ డిగ్రీసు, రేడియన్స్, ఇవన్నీ కన్వర్షన్స్, ప్లస్ ఈ సైన్, కాస్, ట్యాన్లు కనుక్కోవడం, ఇవంతా కూడా వస్తాయి. మీకు మ్యాథ్స్లో ఏ విధమైన మ్యాథమెటికల్, సైంటిఫికల్ ఈ ఆప్షన్స్ ఎట్లా యూజ్ చేస్తారో సేమ్ వేలో మీరు వీటిని ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అంతకు మించి క్యాల్కులేటర్లో పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. నెక్స్ట్ యాక్సెసరీస్లోనే అడ్రస్ బుక్ అప్లికేషన్ ఉందండి. ఈ అడ్రస్ బుక్లో మీకు నంబర్ ఆఫ్ అడ్రసెస్ని, కాంటాక్ట్స్ని మెయింటైన్ చేసే అవకాశం కుదురుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరేం చేస్తారంటే మెనూస్లోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే న్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ న్యూలో నుంచి ఫోల్డర్, గ్రూప్, కాంటాక్ట్ ఇట్లా ఏవి కావాలో అవి తీసుకొని మీరు అడ్రసెస్ని స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఐడెంటిటీస్ కాంటాక్ట్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. మౌస్ తోటి క్లిక్ చేసి ఇప్పుడు మీకు కావాల్సిన ఫోల్డర్లని క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డరు ఇక్కడ 2 ఫోల్డర్స్ పెడదాం. ఆఫీస్ అనే ఒక ఫోల్డర్, అట్లానే మళ్ళీ మెయిన్ ఐడెంటిటీస్ కాంటాక్ట్స్ కింద ఇంకొక ఫోల్డర్ కూడా పెడదాం. సో ఇక్కడ ఆఫీసు, హౌస్ అనే 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. మరి హౌస్ కింద మళ్ళీ గ్రూప్లు క్రియేట్ చేసుకుందాం. జస్ట్ లైక్ ఈ గ్రూప్ నేమ్ ఇలా ఇస్తున్నాను. హౌస్ కింద హౌస్ ఫ్రెండ్స్ అని ఒక గ్రూప్కి ఇచ్చిన పేరు మళ్ళీ ఇంకొక దానికి ఇవ్వకూడదు. ఇక దానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఏమన్నా కావాల్సి ఉంటే అవి పెట్టుకోవచ్చు. అంటే సింపుల్గా ఓకే ప్రెస్ చేయండి. తర్వాత హౌస్ కిందనే ఇంకొక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. హౌస్ రిలేటివ్స్ అనుకుందాం. ఇట్లా 2 గ్రూపులు క్రియేట్ చేస్తాను. అదేవిధంగా ఆఫీస్ కింద కూడా గ్రూపులు క్రియేట్ చేస్తున్నాను. ఆఫీస్ మీద క్లిక్ చేసి ఫస్ట్ గ్రూపు ఫ్రెండ్స్, అట్లానే ఇంకొక గ్రూపు స్టాఫ్ అనుకుందాం. మరి ఇప్పుడు హౌస్ అనేది మెయిన్ ఫోల్డర్, దాని కింద హౌస్ ఫ్రెండ్స్కి సంబంధించిన కాంటాక్ట్స్ ఏమేమి పెట్టుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ మొత్తం మెయింటైన్ చేయొచ్చు. రాజు, వాడు ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, నిక్ నేమ్ అన్నీ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ అన్నీ మీరు జస్ట్ ఎట్లా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనుకున్నారో మొత్తం ఫిలప్ చేసుకోండి. అదేవిధంగా వాడికి సంబంధించిన హోమ్ డీటెయిల్స్, బిజినెస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకోవచ్చు. ఫిలప్ చేసిన తర్వాత ఫైనల్గా ఓకే ప్రెస్ చేయండి. మళ్ళీ హౌస్ కింద హౌస్ ఫ్రెండ్స్, రాజునే కాకుండా ఇంకా వేరే కాంటాక్ట్స్ కూడా ప్లేస్ చేసుకుందాం.
ఇట్లా గుణాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సో అదేవిధంగా హౌస్ కింద రిలేటివ్స్ అనే గ్రూప్ ఉంది. రిలేటివ్స్ గ్రూప్ కింద కూడా మళ్ళీ కాంటాక్ట్స్ని ప్లేస్ చేయండి. ఇట్లానే ఆఫీస్ కింద కూడా ఆఫీస్ ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఎన్ని కాంటాక్ట్స్ కావాలో అన్నీ ప్లేస్ చేసుకోండి. అట్లానే స్టాఫ్ కింద మళ్ళీ ఎన్ని కాంటాక్ట్స్ కావాలో అన్నీ ప్లేస్ చేసుకోండి. సో ఇట్లా చూడండి, మెయిన్ ఐడెంటిటీస్ కాంటాక్ట్స్ కింద 2 ఫోల్డర్ని క్రియేట్ చేసాం. ఒక్కొక్క ఫోల్డర్ కింద మనకు కావాల్సిన గ్రూపుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఒక్కొక్క గ్రూప్ కింద మళ్ళీ మనకు కావాల్సిన కాంటాక్ట్స్ని ప్లేస్ చేసుకుంటూ పోయాం. సో మీకు ఎప్పుడు కావాలన్నా సరే ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే దాని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లియర్గా మీరు ఫిలప్ చేస్తున్నట్లయితే బ్రీఫ్గా అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ రావడం జరుగుతుంది. సమ్మరీ మొత్తం వచ్చేస్తుంది అనమాట. నేను అక్కడ అన్నిటికీ ఇవ్వలేదు, స్టోర్ చేయలేదు కాబట్టి ఒక్క పేరు మాత్రం ఇచ్చాను కాబట్టి అది వస్తుంది. లేదంటే మిగతా అన్ని డీటెయిల్స్ ఇక్కడ బ్రీఫ్గా వచ్చేటివి. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వేరే అప్లికేషన్లో వాటిని యూజ్ చేసుకోవడం, మీ పర్సనల్గా యూజ్ చేసుకోవడం ఇవంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా గ్రూప్ కానీ ఒక పర్టికులర్ కాంటాక్ట్ కానీ వద్దనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఫ్రెండ్స్ అనేది వద్దనుకోండి, దీని మీద క్లిక్ చేయండి, డిలీట్. ఎస్. అట్లనే మొత్తం అసలు హౌస్ అనే ఫోల్డరే వద్దనుకోండి, డిలీట్ చేయండి. ఎస్. ఆఫీస్ కూడా వద్దు, డిలీట్. ఒక్కొక్క కాంటాక్ట్ కావాలన్నా కానీ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫస్ట్ ఫోల్డర్స్ క్రియేట్ చేయండి, ఫోల్డర్స్ కింద గ్రూప్స్ క్రియేట్ చేయండి, గ్రూప్ కింద కాంటాక్ట్స్ క్రియేట్ చేయండి. సో ఆ విధంగా మీరు హైరార్షియల్ మేనర్లో ఈ అడ్రస్ బుక్లో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. స్టోర్ చేసుకుని జస్ట్ క్లోజ్ చేసేయండి. ఇక్కడ సేవింగ్ అవన్నీ ఏమీ ఉండదు, డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు ఇంతకు ముందర అట్లనే పెట్టి క్లోజ్ చేస్తున్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు ఉండేది. ఓకే.